అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలమున మీ అందరితో కలిసి తిరిగి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? అయ్యో, ఎందుకు ఈ కష్టాలు? నాకేనా ఇంత కష్టం? ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు, దుఃఖాలు ఎంతో కాలము ఉండవు, నష్టాలు ఎంతో కాలము ఉండవు. మీ కుటుంబాలలో ఇంకా చూస్తున్న మార్పు లేని జనం ఎంతో కాలము అలాగే ఉండరు. మీరు చేసే ప్రార్థనలు, మీరు కార్చే కన్నీరు, మీరు చేసే ఉపవాసాలు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు దేవుడు వారిలో ఒక గొప్ప మార్పు వస్తుంది. దేవుని రాకదినాలు దగ్గర పడేటప్పుడు చాలామంది సహవాసాన్ని మానుకుంటారు. అది కాకుండా మా జీవితాలలో ఏమీ జరగలేదని అనుకుంటూ ఉంటారు. సహవాసం వెళ్ళడం మానేసుకుంటూ ఉంటారు. దయచేసి ఈ విధంగా చేయకండి. విశ్వాసులైన మీరు సాతానుడు జల్లడించే రోజు అతి సమీపంగా ఉంది. కొన్ని సంఘాలలో వచ్చేసింది. సాతానుడు ఎవరిని వాడుకుంటాడంటే, ప్రభువును నమ్మిన వారినే వాడుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మిన నీవు మోసపోకూడదు, దేవుని సహవాసానికి దూరం కాకూడదు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం చెబుతూ ఉంటే, ఆ దినము సమీపించిన కొలది కొందరు సహవాసముగా కూడుకొనుట మానుకుంటారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మీరు ప్రభు బిడ్డలు మానుకోకండి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడము మానుకోకండి. ఎప్పుడైతే మీరు మానుకుంటారో దేవునికి దూరం అయిపోతారు. మీరు అనుకుంటారు, నేను ప్రార్థనే చేస్తున్నాను, వాక్యమే చదువుకుంటున్నాను అని నీవు అనుకుంటావు, నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. ఎప్పుడైతే మందిరానికి దూరం అవుతామో దేవునికి కూడా దూరం అవుతాం. కాబట్టి మీరు అలాంటి మార్పు మీలో రాకూడదని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడైయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడైయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు, కృపా
మీకు చేసుకునులాగున తోడయుండును గాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.